హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి చెప్పబోతున్నాను. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మొదటిది నౌన్. ఆ నౌన్ గురించి ఈరోజు మనం క్లుప్తంగా నేర్చుకుందాం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ 8. అవి ఏంటంటే నౌన్, ప్రనౌన్, వెర్బ్, యాడ్జెక్టివ్, యాడ్వర్బ్, కంజంక్షన్, ప్రిపోజిషన్, ఇంటర్జెక్షన్. ఫస్ట్ మనం నౌన్ గురించి తెలుసుకుందాం. నౌన్ అంటే ఏంటి? నౌన్ ఈజ్ ఏ నేమింగ్ వర్డ్. నౌన్ మనకి 2 రకాలుగా ఉంటుంది. ఒకటి సింగులర్ అయ్యానే ఉండాలి, 2 ప్లూరల్గానే ఉండాలి. ఫస్ట్ ఏంటంటే ఎస్ను యాడ్ చేయడం వల్ల సింగులర్ ప్లూరల్ అవుతుంది. దానికి ఎగ్జాంపుల్ ఏంటో చూద్దాం. సింగులర్ ప్లూరల్. బుక్కి ఎస్ యాడ్ చేయడం వల్ల బుక్స్ ప్లూరల్ అయ్యింది. పెన్కి ఎస్ యాడ్ చేయడం వల్ల పెన్స్ ప్లూరల్ అయ్యింది. ఫ్యాన్ సింగులర్, ఎస్ యాడ్ చేయడం వల్ల ఫ్యాన్స్ ప్లూరల్ అయ్యింది. రెండోది ఏంటో చూద్దాం. ఏదైనా నౌను సిహెచ్ కానీ ఎస్హెచ్, ఎస్ఎస్, ఓఎక్స్, జెడ్తో ఎండ్ అయితే ఈఎస్ చేర్చడం వల్ల సింగులర్కి ఈఎస్ చేర్చడం వల్ల అది ప్లూరల్ అవుతుంది. దానికి ఎగ్జాంపుల్ ఏంటో చూద్దాం. బిఈఎన్సిహెచ్, సిహెచ్ వచ్చింది కదా, దానికి ఈఎస్ యాడ్ చేయడం వల్ల బెంచెస్ వచ్చింది. బాక్స్లో ఎక్స్ ఉంది, ఈఎస్ యాడ్ చేస్తే బాక్స్ వచ్చింది. బ్రష్లో ఎస్హెచ్ ఉంది, ఈఎస్ యాడ్ చేస్తే బ్రషెస్ అయింది. గ్లాస్లో ఎస్ఎస్ ఉంది, ఈఎస్ యాడ్ చేయడం వల్ల గ్లాసెస్ ప్లూరల్ అయ్యింది. ఏదైనా నౌను ఎఫ్ లేదా ఎఫ్ఈతో కానీ ఎండ్ అయితే ప్లూరల్లో విఈఎస్ చేర్చాలి. సింగులర్లో ఎఫ్ కానీ ఎఫ్ఈ ఉంటే ప్లూరల్లో విఈఎస్ చేయాలి. అవి ఏంటో చూద్దాం. ఎగ్జాంపుల్, థీఫ్ ఎఫ్ ఉంది, దానికి విఎస్ చేస్తే థీవ్స్ అయింది. లైఫ్ ఎఫ్ఈ ఉంది, దానికి విఎస్ చేస్తే లైవ్స్ అయింది. నైఫ్ ఎఫ్ఈ ఉంది, దానికి విఎస్ చేస్తే నైస్ అయింది. వైఫ్ వైవ్స్ అయింది. వైతో ఎండ్ అయ్యే నౌన్స్ దాని ముందు వొవెల్ ఉంటే ఎస్ యాడ్ చేయాలి. దాని ముందు కాన్సోనెంట్ ఉంటే వైని తీసి ఐఎస్ చేర్చాలి. అవేంటో చూద్దాం. ఎస్ఐలో వైకి ముందు ఏ ఉంది అంటే అది వొవెల్, ఎస్ చేర్చడం వల్ల ఎస్ఐస్ అయింది. బేబీలో వైకి ముందు బి ఉందంటే అది కాన్సోనెంట్ ఉంటే ఐఎస్ చేర్చాలి. క్యారీ వైకి ముందు ఆర్ ఉంది, అది కాన్సోనెంట్, ఐఎస్ చేర్చాలి కాన్సోనెంట్ ఉంటే. కొన్ని నౌన్స్ సింగులర్ నుంచి ప్లూరల్కి మార్చినప్పుడు వొవెల్స్ చేంజ్ అవుతాయి. అవేంటో చూద్దాం. మ్యాన్ ప్లూరల్ మెన్, ఉమెన్ లాస్ ప్లూరల్ లైస్, మౌస్ ప్లూరల్ లైస్ మైస్, ఫుట్ ఫీట్, గూస్ గీస్, టూత్ టీత్. ఇది ప్లూరల్ అన్నమాట. అవి గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇర్రెగ్యులర్ ప్లూరల్స్. ఇది 10th క్లాస్లో ఉంటుంది. ఫంగస్, ఫంగీ, యుఎస్ వస్తే ఐ పెట్టాలన్నమాట చివరిలో, అది ప్లూరల్ అవుతుంది. యుఎస్ సింగులర్, ఐ ప్లూరల్. సిలబస్, సిలబీ, యుఎస్కి ఐ పెడితే అప్పుడు ప్లూరల్ అవుతుంది. అవి గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ డేటా అంటే మీడియా ఏ వాడింది. ఎరాటా యుఎంకి ఏ పెడితే అప్పుడు అది ప్లూరల్ అవుతుంది. యుఎం అనే సింగులర్ ఏ పెట్టిన తర్వాత అది ప్లూరల్ అవుతుంది. ఫినోమినా అంటే ఆన్ వస్తే ఏ రాయాలన్నమాట. చివరిలో ఆన్ వస్తే ఏ రాయాలి, అది ప్లూరల్ అవుతుంది. థీసిస్ ఈఎస్, ఐఎస్ వస్తే ఈఎస్ రాయాలి, అవి కూడా ప్లూరల్ అవుతుంది అన్నమాట. డయాగ్నోసిస్ ఐఎస్కి ఈఎస్ యాడ్ అయింది. నౌన్ టైప్స్ అని చూద్దాం. దెర్ ఆర్ 5 టైప్స్. ఒకటి ప్రాపర్ నౌన్, 2 కామన్ నౌన్, మెటీరియల్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్, కలెక్టివ్ నౌన్. ఇప్పుడు ప్రాపర్ నౌన్, కామన్ నౌన్ ఒకే దాంట్లో చూసేద్దాం. ఇప్పుడు ఏంటంటే ఇండివిజువల్ నేమ్స్ను ప్రాపర్ నౌన్ గాను, సేమ్ కైండ్ లేదా ఒకే క్లాస్కి చెందిన వాటిని కామన్ నౌన్ అంటారు. ఎగ్జాంపుల్, అక్బర్ ఈజ్ ఏ కింగ్. అక్బర్ అనేది ఒక పేరు కాబట్టి అది ఇండివిజువల్ నేమ్ కాబట్టి ప్రాపర్ నౌన్ అవుతుంది. కింగ్ అనేది కామన్ నౌన్, ఇది సేమ్ కైండ్, రాజులందరికీ కలిసి. ఇప్పుడు రాజుకి మనం కింగ్ అంటాం కాబట్టి అది కామన్ నౌన్. అది పేరుతో పిలిస్తే అదేంటది ప్రాపర్ నౌన్ అవుతుంది. పర్టికులర్గా కింగ్ అన్నాం, అతను ఒక రాజు కాబట్టి ఒక సామ్రాజ్యానికి, అప్పుడు కామన్ నౌన్ అవుతుంది.
నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్, ఇండియా ఈజ్ ఏ కంట్రీ. ఇండియా అనేది ఒక దేశం పేరు, ప్రాపర్ నౌన్. కంట్రీ అనేది కామన్ నౌన్. 5 స్టార్ ఇది చాక్లెట్. 5 స్టార్లో ప్రాపర్ నౌన్ 5 స్టార్ అవుద్ది. చాక్లెట్ అనేది కామన్ నౌన్. విజయనగరం ఈజ్ ఏ సిటీ. విజయనగరం ప్రాపర్ నౌన్ సిటీ అవుతుంది. సిటీ అనేది కామన్ నౌన్ అవుతుంది. ఇప్పుడు మనం మెటీరియల్ నౌన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. సాలిడ్స్, లిక్విడ్స్ రూపాల్లో ఉండి పోగుగాను ముద్దగాను ఉండి మధ్యస్థ పదార్థాలన్నింటినీ కూడా మెటీరియల్ నౌన్స్ అవుతాయి. వీటిని విడి సంఖ్యలో లెక్క పెట్టలేము, కానీ యూనిట్స్లో కొలవబడతాయి. ఎగ్జాంపుల్ ఏంటో చూద్దాం. లిక్విడ్స్ అంటే మిల్క్, వాటర్, ఆయిల్, పెట్రోల్, హనీ, ఇవన్నీ కూడా లిక్విడ్స్. మెటల్స్ అంటే గోల్డ్, సిల్వర్, ఐరన్, బ్రాంజ్. హీప్ అంటే పోగుగాను ఉండేవి. శాండ్, రైస్, షుగర్, సాల్ట్, వీట్, ఇవన్నీ. ఇతర వస్తువుల తయారీకి ఉపయోగపడేవి గ్లాసు, ఐరన్, వుడ్, ప్లాస్టిక్, డైమండ్, ఇవన్నీ కూడా. నెక్స్ట్ కలెక్టివ్ నౌన్స్ అంటే చూద్దాం. ఏ గ్రూప్ ఆఫ్ థింగ్స్ ఆర్ పర్సన్స్ ఆర్ యానిమల్స్ అంటే సముదాయం. ప్యాకెట్ ఆఫ్ స్వీట్స్ సముదాయం ప్యాకెట్స్. ఫైల్ ఆఫ్ బుక్స్ సముదాయం ఫైల్. సోల్జర్స్ సముదాయం ఆర్మీ. బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ బంచ్ లేదా బొకే అంటాం దాన్ని. ఇంపార్టెంట్ షిప్స్ సముదాయాన్ని ఫ్లీట్ అంటాం. నెక్స్ట్ హెర్డ్ ఆఫ్ షీప్ ఆర్ ఎలిఫెంట్ సముదాయాన్ని హెర్డ్ అంటాం. మాబ్ ఆఫ్ కంగారస్ని మౌబ్ అంటాం. క్లస్టర్ ఆఫ్ స్టార్స్. క్యాటిల్ ఆఫ్ కౌస్, క్యాటిల్ ఆఫ్ బఫెలోస్, క్యాటిల్ ఆఫ్ గోట్స్ సముదాయాన్ని క్యాటిల్ అంటాం. నెక్స్ట్ క్రౌడ్ ఆఫ్ పీపుల్ సముదాయాన్ని మనం క్రౌడ్ అని అంటాం అన్నమాట. అవి కలెక్టివ్ నౌన్స్ అవుతాయి. ఇప్పుడు ఆబ్స్ట్రాక్ట్ నౌన్స్ చూద్దాం. కంటితో చూడలేము, చేతితో తాకలేము. ద నౌన్స్ విచ్ కెన్ నాట్ బి సీన్, టచ్డ్ ఆర్ కాల్డ్ అబ్స్ట్రాక్ట్ నౌన్. ఎగ్జాంపుల్ ఏంటో చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్. అబ్స్ట్రాక్ట్ నౌన్స్ కెన్ బి ఫార్మ్డ్ ఫ్రమ్ adjectives, verbs and common nouns by adding the following suffixes. అవేంటో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి NES, హ్యాపీ అనేది యాడ్జెక్టివ్. దానికి NES చేయడం వల్ల హ్యాపీనెస్ అయింది, అది నౌన్ అవుతుంది. కైండ్ అనేది యాడ్జెక్టివ్. NES చేయడం వల్ల కైండ్నెస్ అయింది, అప్పుడు అది నౌన్ అవుతుంది. MENT ఎంటర్టైన్ అనేది వర్బ్. ఎంటర్టైన్మెంట్ MEN చేయడం వల్ల నౌన్ అయింది. డెవలప్ అనేది వర్బ్. డెవలప్మెంట్ MEN చేయడం వల్ల అది అబ్స్ట్రాక్ట్ నౌన్ అయింది. నెక్స్ట్ ANCE, ENCE కూడా అబ్స్ట్రాక్ట్ నౌన్స్తో ఇది అవుతాయి అన్నమాట. పెర్ఫామ్ అనేది వర్బ్. పెర్ఫార్మెన్స్ అనేది ANC చేయడం వల్ల నౌన్ అయింది. ఇంటెలిజెంట్ అనేది యాడ్జెక్టివ్. ఇంటెలిజెన్స్ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్ ANC చేయడం. సిప్ పార్ట్నర్ అనేది కామన్ నౌన్. పార్ట్నర్షిప్ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్. SHIP చేరింది అబ్స్ట్రాక్ట్ నౌన్. ఫ్రెండ్ అనేది కామన్ నౌన్. ఫ్రెండ్షిప్ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్. SHIP చేరింది. తర్వాత TION SIONతో చూద్దాం. పర్మిట్ అనేది వర్బ్. పర్మిషన్ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్. SION చేరింది. ఎగ్జిబిట్ అనేది వర్బ్. ఎగ్జిబిషన్ TION చేయడం వల్ల అబ్స్ట్రాక్ట్ నౌన్ అయింది. నెక్స్ట్ TY ఏబుల్ అనేది యాడ్జెక్టివ్. ఎబిలిటీ అనేది నౌన్. పంక్చువల్ అనేది యాడ్జెక్టివ్. పంక్చువాలిటీ ITY చేయడం వల్ల నౌన్ అయింది. హుడ్ చైల్డ్ అనేది కామన్ నౌన్. చైల్డ్ హుడ్ అనేది మనకి ఏంటంటే అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతాయి. చైల్డ్హుడ్ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్. నెక్స్ట్ DYMతో చూద్దాం. కింగ్ అనేది కామన్ నౌన్. కింగ్కి డమ్ చేయడం వల్ల అబ్స్ట్రాక్ట్ నౌన్ అయింది. ఫ్రీ అనేది యాడ్జెక్టివ్. ఫ్రీకి డమ్ చేయడం వల్ల అబ్స్ట్రాక్ట్ నౌన్ అయింది. నెక్స్ట్ వైజ్ అనేది యాడ్జెక్టివ్. వైజ్కి డమ్ చేయడం వల్ల విజ్డమ్ అయింది, అది అబ్స్ట్రాక్ట్ నౌన్ అయింది. STRONG స్ట్రాంగ్ అనేది యాడ్జెక్టివ్. దానికి TH చేయడం వల్ల స్ట్రెంగ్త్ అయింది, అది అబ్స్ట్రాక్ట్ నౌన్ అయింది. లాంగ్ అనేది యాడ్జెక్టివ్. లాంగ్కి TH చేయడం వల్ల లెంత్ అయింది, అది అబ్స్ట్రాక్ట్ నౌన్ అయింది. ట్రూ అనేది యాడ్జెక్టివ్. ట్రూకి TH చేయడం వల్ల ట్రూత్ అయింది, అది అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతుంది. నెక్స్ట్ CYARYAGE బ్రేవ్ అనేది యాడ్జెక్టివ్. బ్రేవ్కి ARY చేయడం వల్ల బ్రేవరీ అయింది, అబ్స్ట్రాక్ట్ నౌన్ అయింది. డెమోక్రటిక్ అనేది యాడ్జెక్టివ్. డెమోక్రటిక్కి ACY చేయడం వల్ల డెమోక్రసీ అయింది, అబ్స్ట్రాక్ట్ నౌన్ అయింది. ఓల్డ్ అనేది యాడ్జెక్టివ్. ఓల్డ్ ఏజ్ చేయడం వల్ల అబ్స్ట్రాక్ట్ నౌన్ అయింది. నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ నౌన్స్. నౌన్ ఏ ప్లేస్లో ఉంటుంది చూద్దాం. నౌన్ 3 ప్లేస్లో ఉంటుంది. అవేంటో చూద్దాం. ఒకటి సబ్జెక్ట్ ప్లేస్లో, 2 ఆబ్జెక్ట్ ప్లేస్లో, 3 ఆఫ్టర్ ప్రపోజిషన్ తర్వాత. ఎగ్జాంపుల్ చూద్దాం. దివ్య గేవ్ ఏ గిఫ్ట్ టు హరి. అప్పుడు ఎక్కడెక్కడ నౌన్ అని చూద్దాం. దివ్య అనే సబ్జెక్ట్ ప్లేస్లో ఉంది, అది ప్రాపర్ నౌన్.
మీకు చెప్పాను కదా, దివ్య అనేది ప్రాపర్ నౌన్ అవుతుంది ఇందాక. అది దివ్య అనేది ఏ ప్లేస్లో ఉంది, సబ్జెక్ట్ ప్లేస్లో ఉంది. గేవ్ అనేది వెర్బ్ అనమాట. నెక్స్ట్ ఏ అనేది ఆర్టికల్. గిఫ్ట్ కూడా మళ్ళీ మనకి కామన్ నౌన్ అవుతుంది. గిఫ్ట్ అనేది కామన్ నౌన్ అవుతుంది. టు అనేది ప్రపోజిషన్ అవుతుంది. హరి అనేది ప్రాపర్ నౌన్, అది ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉంది. ఇప్పుడు మనకి తెలిసింది కదా నౌన్ ఏ ప్లేస్లో ఉందో, సబ్జెక్ట్ ప్లేస్లో ఉంది, నెక్స్ట్ ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉంది, నెక్స్ట్ ఆఫ్టర్ ప్రపోజిషన్ తర్వాత కూడా వచ్చింది. మనకి ఆర్టికల్ తర్వాత కూడా కొన్ని సందర్భాల్లో వస్తుంది. ఆ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు మిగతా కూడా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కావాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.